మొహమ్మద్ ఉమార్, ఆదిల్ రషీద్, ముజామిల్ షకీల్, షహీం షాహిద్, అదీల్ అహ్మద్ రథీర్. ఈ లాస్ట్ ఫెలో ఖమ్మం సంబంధించినడు. వీడి గురించి కూడా మాట్లాడుకుందాం ఫ్యూచర్ లో. ఈ సిరీస్ రిలేటెడ్ గా వీడియోస్ వస్తూ ఉంటాయి మచస్ మన వీడియోస్ లో, మన ఛానల్లో కొత్తగా వెంకట్ సాయి బ్లాగ్స్ లో. సో ఎవ్రీవన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ప్రతి ఒక్కటి టైం లైన్ తో సహా ఈ వీడియోస్ లో సినారియోని మనం డీకోడ్ చేద్దాం మచస్. ఎందుకు? వై డు వి నీడ్ టు నో అబౌట్ దిస్? మన దేశం రిలేటెడ్ గా తెలుసుకోవటం మన బాధ్యత. ఈచ్ అండ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ మనం తెలుసుకోవాలి. సో దాట్ యాజ్ ఏ సిటిజన్ మనం ఏమైనా మిస్టేక్ చేస్తున్నామా, రేపు ఇట్లాంటి మిస్టేక్ మనతో జరగకూడదు అనేది మనం చూసుకోవాలి. అందుకే ఈ వీడియో మచస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నెక్ టు నెక్ మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. ఇప్పటిదాకా మనం మాట్లాడేదంతా గానీ మొత్తం అఫీషియల్ గా డిస్క్లోజ్ చేసిందే మనం మాట్లాడుకుంటాం. దేర్ ఆర్ నో స్పెక్యులేషన్స్ ఎట్ ఆల్. ఓకే. అండ్ ఈ సిరీస్ గురించి వస్తూ ఉంటాయి అనమాట వీడియోస్. యాజ్ సూన్ యాజ్ మన మోడీ గారు, యాజ్ సూన్ యాజ్ మన అమిత్ షా గారు, యాజ్ సూన్ యాజ్ మన ఏటీఎస్ టీం వాళ్ళు, యాజ్ సూన్ యాజ్ మన జమ్మూ కాశ్మీర్ టీం, హర్యానా టీం, వీళ్ళందరూ ఎన్ఐఏ వాళ్ళు ఇచ్చిన అప్డేట్స్ ప్రకారంగా మనం వీడియోస్ చేస్తూ ఉంటాము. సో కొంచెం స్లో అయినా అవ్వచ్చు, బట్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ద వీడియోస్. అండ్ ఎవ్రీవన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ యూ విల్ గెట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో కమింగ్ టు ఈ పాటికి ఆల్రెడీ మీ అందరికి ఆల్రెడీ తెలుసు దట్ ఢిల్లీలో సాయంత్రం 6:52 టైంకి చాందినీ చౌక్ ఏరియా, అంటే అక్కడ చాందినీ చౌక్ దగ్గరలోనే అనమాట. చాందినీ చౌక్ ఏరియాకి, రెడ్ ఫోర్ట్ కి, మన లాల్ కిలా దగ్గరలో మొత్తం అంత దగ్గర కనెక్షన్ ఉంటాయి అనమాట. అండ్ లాల్ కిలాకి దగ్గరలో 2 మసీదులు కూడా ఉన్నాయి. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. సో లాల్ కిలా, రెడ్ ఫోర్ట్ దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్, ఆ మెట్రో స్టేషన్ యొక్క గేట్ నెంబర్ 1 దగ్గర ఒక సిగ్నల్ ఉంటుంది అనమాట. బోస్ సిగ్నల్ అని ఆర్ సుభాష్ మార్గ్ సిగ్నల్ అని అంటూ ఉంటారు. ఈ సిగ్నల్ దగ్గర హ్యుండై i20 కారు అలా స్లోగా వెళ్తుంది అనమాట. గ్రే కలర్లో ఉండే కారు స్లోగా వెళ్తా ఉంది. అది ఎలాంటి ఏరియా అంటే చాందినీ చౌక్ ఉండే ఏరియా అనమాట. అంటే మన హైదరాబాద్లో ఉన్న ఓల్డ్ సిటీ ఏరియా అనమాట. ఆ లెవెల్లో ట్రాఫిక్ ఉంటుంది. ఆ కారు స్లోగా వెళ్ళేసరికి, జనాలు బాగా ట్రాఫిక్ ఉండేసరికి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ వెళ్ళి 6:52కి సపక్కన బాంబు వెళ్ళిపోయింది. కార్ పేలిపోయింది బేసికల్గా. అప్పటిదాకా మనకు తెలియదు అనమాట అది కార్ అంతే బాంబు పేలిందా లేకపోతే సిఎన్జీకి పేలిందా అనేది. సో ఆ స్పెక్యులేషన్లో ఉండే. బట్ 6:52కి ఆ టైంలో కార్ బ్లాస్ట్ అయిపోయింది. ఆ బ్లాస్ట్ ఏ లెవెల్ అంటే కనుక ఈ కారు యొక్క డోరు 300 మీటర్స్ దూరం ఎగిరి పడ్డది అనమాట. ఈ కారు యొక్క సౌండ్ బాంబ్ బ్లాస్ట్ యొక్క సౌండ్ అరౌండ్ 500 మీటర్స్ దాకా వినిపించింది అనమాట. అండ్ ఈ షార్ట్స్ వీటన్నిటి కూడా అరౌండ్ 200 మీటర్స్ రేడియస్లో మొత్తం ఎగిరిపోయింది అనమాట. సో ఇదొక గ్యాస్ బాంబులు, ఇదొక సిలిండర్ తీసుకెళ్తుంటే పేలిపోయింది, ఇదొక సిఎన్జీ పేలిపోయింది అని పాకిస్తాన్ వాళ్ళు దొంగ ఎవడంటే భుజాలు దవ్వుకుంటున్నట్టు వాడికి ఏం పోయేకాలం వచ్చింది, వాడు ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ నాకు అర్థం కాదు, మాదేం లేదు, సిఎన్జీ బాంబ్లెస్ బేర్లీ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అండ్ ఇవి కాకుండా పాతకాలంలో ఉన్న లెబనాన్ రిలేటెడ్గా ఏమైతే వీడియోలు ఉన్నాయో ఆ వీడియోలు పెట్టి చూడు ఢిల్లీకి తగలబడిపోతుంది, ఢిల్లీ నాశనం అయిపోతుంది అని చెప్పి జనాలకు అట్లా ఆ విధంగా హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తుంది అనమాట. వీడియోలు రాని, కన్ఫర్మేషన్లు రాని అండి, మామూలుగా చూపించదు. మన ఎన్ఐఏ నార్మల్ పాకిస్తాన్ లెక్క కాదనమాట. షేడ్ వేస్తుంది, మామూలుగా కాదు. కమింగ్ టు ద సినారియో, ఈ కేసులో ఈ కార్ నెంబర్ అయిన HR26CE7674 ఈజ్ ద మెయిన్ క్లూ మచస్. ఈ కార్ను పట్టుకొని మొత్తం ఈ కేసు యొక్క డీలింగ్ మొత్తం జరుగుతుంది. సో ఈ కార్ ఎవరు కొన్నారంటే ఒక నార్మల్గా గురుగ్రామ్కి సంబంధించిన ఒక పర్సన్, సల్మాన్ అనే పర్సన్ కొన్నాడు అనమాట. అండ్ ఈ సల్మాన్ అనేటోడు ఇదే కార్ని కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత ఈ కార్ని తారీఖ్ అనేటోడికి అమ్మిండు మచ్చ. ఆ తారీఖ్ ఎవడు పుల్వామా నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చినోడు, వాడికి అమ్మాడు. ఇంత సెక్యూరిటీ ఉన్న సిచ్యువే, ఇంత డేంజర్గా ఉన్న సిటీ కదా, ఇంత డేంజర్గా ఉన్న స్టేట్ కదా అది, ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న పాపులేషన్ కదా, అండ్ ఆల్సో రీసెంట్గా టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా. మరి ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయాలన్న ఇంగిత జ్ఞానం లేదా వాడికి? ఇంగిత జ్ఞానం లేకుండా కార్ ఎట్లా అమ్మేసిండు? ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయకుండా కార్ ఇచ్చేసాడు. కార్ వెళ్ళిపోయింది, జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిపోయింది. ఈ తారీఖ్ అనేటోడు ఉమార్ అనేటోడికి అమ్మిండు అనమాట మళ్ళీ కార్ని. ఫ్రెండ్ ద్వారానో లేకపోతే ఎవడో, మరి ఈడు ఫ్రెండో లేకపోతే ఏందో మనకి ఇంకా తెలియదు అనమాట. ఈ తారీఖ్ గాని పట్టుకున్నారు, ఈ ఉమర్ గాని పట్టుకున్నారు అనమాట. ఈ తారీఖ్ అనేటోడు ఉమర్ గాడికి అమ్మిండు. ఈ అమ్మటాలు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అనుకుంటున్నారు? సెప్టెంబర్లో జరిగిందనమాట. ఆ తర్వాత ఈ బాంబ్ బ్లాస్ట్ జరగక కరెక్ట్గా కొన్ని వీక్స్ ముందు ఫరీదాబాద్ పోలీసులు ఫరీదాబాద్లో ఏదో జరుగుతుంది అని తెలిసి ఒక ఇంటిని రైడ్ చేస్తే 360 కిలోల నైట్రేట్, అంటే ఇవన్నీ పేలుడు పదార్థాలు అనమాట, ఇవి దొరికినాయి. సో ఇలా 360 కేజీల బాంబులు దొరికినాయి అనమాట. అండ్ 60 కేజీల యొక్క బాంబులు కాదు, బేసికల్గా బాంబులు తయారు చేసే కెమికల్స్, గన్స్, AK-47 దొరికినాయి అనమాట. ఎవరి ఇళ్లలో? ఫరీదాబాద్లో ఉండే డాక్టర్స్ ఇళ్లలో దొరికినాయి అనమాట. ఒక ఇంట్లోనే దొరికిందనమాట. ఈ డాక్టర్ ఎవడు? మన ఉమార్ గాడు అనమాట. డాక్టర్ ఉమార్ అనేటోడు. వీడు ఒక డాక్టర్, లిటరల్ డాక్టర్ మచ్చ. ఇలాంటి ఒక డాక్టరు ఇట్లాంటి ఎక్స్ప్లోజివ్స్ ఇవన్నీ చేతుల్లో పెట్టుకొని ఇవన్నీ కార్లలో పెట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకు? ఏ ధైర్యం అంటే కనుక డాక్టర్ గారి వెహికల్ని చెక్ చేయరు, డాక్టర్ గారి వెహికల్ అయితే కనుక ఎటైనా ఎట్టుకోవచ్చు. ఈ సెంటిని పట్టుకున్నారు.
అంటే వీళ్ళు ఏ లెవెల్లో ఇండియాని అర్థం చేసుకున్నారో అర్థం చేసుకోండి మీరు. అండ్ నవంబర్ 10 అంటే బాంబ్ బ్లాస్ట్, మనకి కార్ బాంబ్ బ్లాస్ట్ జరిగిన సాయంత్రం పూట రోజు కాకుండా ఆ రోజు పొద్దున మార్నింగ్ పూట ఫరీదాబాద్ పోలీసు వాళ్ళు అండ్ హర్యానా పోలీసు వాళ్ళు అండ్ ఆల్సో ఫరీదాబాద్ పోలీస్ అంటే హర్యానా పోలీసు వస్తారు అండ్ ఆల్సో జమ్మూ కాశ్మీర్ పోలీసు వాళ్ళు వీళ్ళు కలిసి ఒక ర్యాకెట్ని బస్ట్ చేశారు మచ్చస్. ఒక టెర్రరిస్ట్ అంటే ఒక ఇంటిని రైడ్ చేస్తే 2900 కిలోగ్రాముల యొక్క అమ్మోనియం నైట్రేట్ దొరికింది భయ్య. AK-47లు, కెమికల్స్ ఇవన్నీ దొరికినాయి, ఫ్యూయల్ ఆయిల్ ఇవన్నీ దొరికినాయి అనమాట. 2900 కిలోల అమ్మోనియం నైట్రేట్ అంటే మామూలు విషయం. ఎన్ని ఆర్డిక్స్ ఎంత లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లోషన్ జరుగుతుంది తెలుసా? 360 కిలోలు పట్టుకొని అందులో కొంచెం తప్పించుకున్నాకే ఈ లెవెల్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. వీడికి ఏం చేయాలో తెలియక జస్ట్ దీన్ని కనెక్షన్ చేద్దాం. ఓకే, మనం మాట్లాడుతూ ఉంటాం, డెఫినెట్లీ ఇవన్నీ మాట్లాడుకోవాలి మనం. తర్వాత ఈ 2900 కిలోగ్రాములు దొరికిన తర్వాత కొంతమంది డాక్టర్లను అరెస్ట్ చేశారనమాట. వీళ్ళందరూ ఏంది, అక్కడ ఒక యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీలో టీచ్ చేయడానికి వచ్చిన డాక్టర్లు అని చెప్పి డాక్టర్లకు మారి డాక్టర్లే వీళ్ళు, ఫేక్ డాక్టర్లు అంటే కాదు, డాక్టర్స్, యాక్చువల్ డాక్టర్స్. ఒకడైతే చైనా నుంచి డాక్టర్ తీసుకొని వచ్చిండు మరి. ఓకే, వాళ్ళ పేర్లు అదీల్ అహ్మద్ అఖ్తర్. వీళ్ళని డాక్టర్లు అనడం కూడా తప్పు కాదు, అసలు డాక్టర్లు అనడం కూడా పాపమే. వీడు జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చినోడే, జమ్మూ కాశ్మీర్లో ఉన్న కాశీగుండ్ నుంచి వచ్చిండు వీడు. వీళ్ళిద్దరిని పట్టుకున్నారు. వీళ్ళని కాకుండా ఇంకొక లేడీ డాక్టర్ ఉందన్నమాట, షహీనా అనమాట. ఆమె కార్లో, స్విఫ్ట్ డిజైర్ కార్లో కూడా ఎక్స్ప్లోజివ్స్, AK-47 ఇవన్నీ దొరికినాయి. ఒక ఫీమేల్ డాక్టర్ అయ్యి ఉండి, డాక్టర్ అనగా తమ నోబెల్ ప్రొఫెషన్, దాన్ని వీళ్ళు నాశనం చేసి పెట్టేశారు బేసికల్గా. అండ్ వీళ్ళే కాకుండా ఇంకొక డాక్టర్ ఉన్నాడు, వాడు ఖమ్మంలో పెరిగి చైనా వెళ్ళి MBBS చేసి హైదరాబాద్ వచ్చి టోలీ చౌకీలో వాడు యునానీ డాక్టర్ అయ్యిండు. వాడు ఎట్లయిండో తెలియదు. యునానీ డాక్టర్ అక్కడి నుంచి రాజేంద్ర నగర్లో రియల్ ఎస్టేట్ ఇవన్నీ చేస్తూ వాడు ఏమైపోయాడో తెలియదు, సడన్ గా గుజరాత్లో దొరికిండాడు. ఏం చేస్తూ దొరికాడు? కార్లో మన గుజరాత్లో ఉన్న యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దొరికిందనమాట. ఏంది, వాడు కార్లో చూస్తే కనుక ఇన్ని బాంబులు, AK-47 రైఫిల్స్, రష్యన్ స్నైపర్లు, ఇవే కాకుండా ఒక 4-5 కేజీల ఆమదం నూనె దొరికింది. ఏందిరా ఈ ఆమదం నూనె ఏంది అని అంటే, క్యాస్టర్ ఆయిల్స్ ఉంటాయి అనమాట, క్యాస్టర్ సీడ్స్ ఉంటాయి. ఆ క్యాస్టర్ సీడ్స్తో రెసిన్ చేయొచ్చు అనమాట. ఆ రెసిన్ అనేది చాలా ఇట్స్ ప్రొహిబిటెడ్ డ్రగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. వీళ్ళు రెసిన్ని తయారు చేసి దాన్ని ముంబైలో కానీ ఎక్కడో చోట గుజరాత్లో కానీ ఎక్కడైనా కానీ నీళ్ళలో పడేయాలి, సో దట్ ఈ తాగిన వాళ్ళందరూ సస్తారు. ఇది వీళ్ళ యొక్క తెలివితేటలు అనమాట. డాక్టరేట్ చదువుకుంది, ఇవన్నీ ఇంత లెవెల్లో చదువుకొని వీళ్ళ యొక్క తెలివిని దీనికోసం వాడుతున్నారు. తీస్తారు మొత్తం. వాడు కూడా దొరికాడు, మొత్తం మా ATS స్క్వాడ్ మొత్తం బయటికి తీస్తుంది. పేరు రావాలా, పాకిస్తాన్ అనే పేరు నుంచి లింక్ రావాలా. అండ్ ఆల్సో చాలామంది ఆర్గనైజేషన్స్ అండ్ చాలామంది న్యూస్ పేపర్స్ అండ్ చాలామంది పీపుల్ వీళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ ఫరీదాబాద్లో 2900 కేజీల అమోనియం నైట్రేట్ని మనోళ్ళు పట్టుకున్నారు. ఇవన్నీ వాళ్ళందరిని అరెస్ట్ చేసేసరికి వీళ్ళు రావాల్సిన వాళ్ళు ఇక్కడికి ఫరీదాబాద్లోకి రాలేదన్నమాట. ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి రాలేదు. ఢిల్లీకి రాకపోయేసరికి మొహమ్మద్ ఉమర్ గాడ్ అనమాట. ఉమర్ గాడు ఎవడైతే కారు నడుపుతున్నాడో, వీళ్ళు రాకపోయేసరికి అమ్మ వీళ్ళు దొరికిపోయారు, నేనేం చేయాలో వీడికి అర్థం కాక మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 వరకు భర్జన పడి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనమాట. రెడ్ ఫోర్ట్ కిలా దగ్గరే, ఆ మసీద్ దగ్గర ఈ మసీద్ దగ్గర ఆపి కారు ఆపి అటు ఇటు ఆపేసి ఇక ఫైనల్లీ సూసైడ్ బాంబర్ కింద మారిపోయి వాడు సాయంత్రం 6:52కి ఇట్లా వచ్చి బాంబు పేల్చేసుకున్నాడు. సో మోస్ట్లీ ఏంటంటే వీళ్ళు NIA వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక మోస్ట్లీ వీడియో అయి ఉండొచ్చు, బట్ DNA రిపోర్ట్స్ ఇంకా రావాలన్నమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ సస్పెక్ట్, మొహమ్మద్ ఉమర్ గాడ్ అనమాట. వీడు చచ్చిపోయింది. యాజ్ ఆఫ్ నౌ ఇది జరిగింది, యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా జరిగిన ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ వీళ్ళందరి నుంచి పాకిస్తాన్ అనే పేరు ఒకసారి రావాలి. అండ్ మోడీ గారు కూడా ఇది ఒక టెర్రరిస్ట్ అటాక్ అని కాదు, ఇది ఒక కన్స్పిరసీ అని అన్నారనమాట నేపాల్లో ఉండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ క్లియర్గా చూడాలి. అండ్ మోడీ గారు మొత్తం ఆన్ ద డాట్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తారు. అండ్ 2014 నుంచి నార్మల్ పీపుల్ మీద జరిగిన మొదటి బాంబ్ బ్లాస్ట్ పుల్వామా తీసేస్తే కనుక, ఎందుకంటే అది వాళ్ళు వచ్చేసి హిందూ ముస్లిమా కాదని చెప్పేసి చంపేశారు. సో ఇప్పటికీ కూడా ఇఫ్ యూ బిలీవ్, ఎవరైతే కనుక సెక్యులర్, ఎవడైతే ఫెల్లో ఉన్నాడో, నువ్వు టెర్రరిజానికి రిలీజియన్ లేదు అని ఇప్పటికీ అంటే కనుక, సింపుల్ గూగుల్కి వెళ్ళి టాప్ 10 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద వరల్డ్ అని కొట్టు. కాలిపోతుంది. కాలిపోవడం అంటే లోపల మంట, ఐ ఫీల్ యాంగ్విష్. మనం మాట్లాడే కొద్దీ ఆడ సమాధులు పెరిగిపోతున్నాయి. నిన్న 8 అన్నారు, ఇవాళ 12 అయింది. ఎంత డబ్బులు ఇచ్చినా కానీ ఏమైనా వస్తారా ప్రాణాలు? 1995 నుంచి 2014 వరకు నెలకు ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది UPA గవర్నమెంట్ కింద, కాంగ్రెస్ గవర్నమెంట్ కింద. మళ్ళీ రిపీట్ అవుతాయా?
ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు 2014 నుంచి 2025 వరకు ఒక్క బాంబ్లా జరగలేదు లోకల్లో. బార్డర్స్లో జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఆ చూతియా కొడుకులకి ఏం చేసేది లేదు. పీస్ఫుల్గా ఉన్నాం అనుకున్నాం. పేరు రావాలా ఈసారి మాత్రం ఐ డోంట్ నో. ఈసారి మళ్ళీ వచ్చినా కానీ మళ్ళీ మోడీ గారు ట్రంప్ అంటాడు ఇది అంటాడు అని చెప్పేసి మళ్ళీ తగ్గిండు అనుకో, ఐ డోంట్ నో. దే షుడ్ ఈసారి మాత్రం బయటికి రాని. లెట్ ద ఎన్ఐఏ టేక్ కేర్. అండ్ ఇవన్నీ విషయాలు తెలవాలనుకుంటే కనుక ప్లీజ్ డూ ఫాలో అస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ అన్ని చేస్తూనే ఉంటాను. సో డూ ఫాలో అస్ అండ్ డూ లైక్ అస్. దట్స్ ఇట్ ఫర్ టుడే మచ్. అండ్ జై శ్రీరామ్. వింతగా ఉంది బట్